ఈ అమ్మాయి చాలా చిన్నగా అయిపోయి ఉంటుంది. ఈమె అక్కడున్న అబ్బాయితో తనకి డ్రెస్ కుట్టమని చెప్తుంది. దాంతో అతను ఈమెని ఒక కర్చీఫ్ మీద పడుకోబెట్టి ఆమె కొలతలతో కట్ చేసి ఆ క్లాత్ ని కుట్టి డ్రెస్ ని రెడీ చేస్తాడు. కానీ ఆ డ్రెస్ ఆమెకి చాలా టైట్ గా ఉంటుంది. దాంతో ఈమెకి తన ఇంట్లో తన బొమ్మ బట్టలు ఉన్నాయి అని గుర్తొచ్చి ఒక బ్యాగ్ తీసుకుని కిటికీ నుంచి కిందకి దూకి తన ఇంటి వైపుకి వెళ్తుంది. ఆ తరువాత తన ఇంట్లోకి వెళ్లి ఎంతో కష్టపడి మెట్లు ఎక్కుతుంది. ఎందుకంటే ఈమె చిన్నగా అయిపోవడంతో మెట్లు ఎక్కడానికి కూడా చాలా కష్టపడుతుంది. ఫైనలీ ఈమె ఎలాగోలాగా తన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఒక బాక్స్ ని ఓపెన్ చేస్తే అందులో తన బొమ్మ బట్టలు ఉంటాయి. ఆ బట్టల్ని బ్యాగ్ లో పెట్టుకోగానే అక్కడికి ఎవరో ఒక దొంగ వస్తున్నట్లు ఈమె చూస్తుంది. దాంతో ఈ అమ్మాయి వెంటనే అబ్బాయికి మెసేజ్ చేసేస్తుంది. ఆ దొంగ మెల్లిమెల్లిగా మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ దొంగ ఈమె రూమ్ లోకి రాగానే ఈ చిన్న అమ్మాయి ఒక స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది. ఆ దొంగకి ఏదో తేడాగా అనిపించి ఆ బొమ్మ వైపుకి వెళ్తూ ఉంటే అప్పుడే ఆమె ఫోన్ మోగడంతో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యాక్చువల్లీ ఈ దొంగ తన పార్ట్నర్ ని పిలిపించుకుని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇల్లంతా దొంగతనం చేయాలని ప్లాన్ వేసుంటారు. అప్పుడే ఈ చిన్నమ్మాయి ఎంతో తెలివిగా తన రూమ్ లో ఉన్న హోమ్ థియేటర్ లో మ్యూజిక్ పెడుతుంది. ఆ సౌండ్ విన్న దొంగలు ఇంట్లో ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుని అక్కడి నుంచి పారిపోతారు. ఇది చూసిన ఈ అమ్మాయి ఎంతో ఆనందిస్తుంది. ఆ తర్వాత అబ్బాయి ఈ చిన్న అమ్మాయి దగ్గరికి వచ్చి తను సేఫ్ గా ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.